నమస్తే. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు భారత్ పట్ల అభిమానంతో ఉంటున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతాలతో భారతదేశం అనుబంధం ఇప్పటిది కాదు, వేల సంవత్సరాల నుంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ బంధం గురించి హిస్టరీ ప్రొఫెసర్ లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు నమస్తే. ఇరాన్ ఇరాక్తో భారత్ సంబంధాలు ఎప్పటి నుంచో ఉండేవట. అయితే నాగరికతల మధ్య అనుబంధం ఏమిటంటారు? మనకి ఏన్షియంట్ టైమ్స్లో సివిలైజేషన్స్ అని చదువుతాం. వాటిల్లో ఇరాన్లో పుట్టిన మెసపటోమియా సంస్కృతి అంటే ఇరాక్, పర్షియన్ సంస్కృతి అంటే ఇరాను, మళ్ళీ ఈజిప్షియన్, ఇంకానేమో రోమన్ సివిలైజేషన్ అంటే ఇటలీ. ఇవి ఏన్షియంట్ సివిలైజేషన్స్గా అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన సివిలైజేషన్స్గా వాటిని చూస్తాము. అదే కాకుండా మన దేశానికి సంబంధించిన సింధు నాగరికత, మళ్ళీ చైనీస్ సంస్కృతి కూడా ఇండియన్ సంస్కృతి లాగా కంటిన్యూయింగ్ చరిత్ర. వీటికి ఈ సివిలైజేషన్స్ రెండు, ఈ భారతదేశాన్ని చైనాది రెండు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా సివిలైజేషన్ కంటిన్యూటీ మనకు కనపడుతుంది. అదే ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు ఇరాక్లో తయారైన మెసపటోమియన్ సంస్కృతి కానీ, ఈ పర్షియన్ సంస్కృతి కానీ, అంటే ఇరాన్ పర్షియన్ సంస్కృతి కానీ, రోమన్ సంస్కృతి కానీ, లేదా ఇతర ఏవైతే ఇంకా సివిలైజేషన్ అని అంటే బియాండ్ దీస్ రీజియన్స్ సివిలైజేషన్స్ ఏవైతే చూస్తున్నామో అవన్నీ ఇప్పుడు లేవు, అవి కంటిన్యూ అవ్వటం లేదు. ఇప్పుడు ఇరాన్లో కూడా పర్షియన్ సంస్కృతి కంటిన్యూ అవ్వటంలా. కానీ ఈ రెండు యొక్క అంటే భారతదేశం చైనా యొక్క సంస్కృతులు కంటిన్యూ అవుతున్నాయి. దానికి రీజన్స్ ఉన్నాయి. అయితే ఈ సంస్కృతులన్నిటిలో కూడా కొన్ని కామన్ పాయింట్స్ మనం చూస్తూ ఉంది. ముఖ్యంగా అన్ని సంస్కృతులు కూడా నదీ ప్రాంతాలలో వర్తిల్లాయి. అంటే మొదట అగ్రికల్చర్ ఎక్కడ మంచిగా బౌంటిఫుల్గా ఉందో అక్కడే సివిలైజేషన్ గ్రోత్కి కావాల్సిన బేసిస్ మనకి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో ఈ రకంగా పర్షియాలో నదీ ప్రాంతాలు, ఈ పర్షియా ఎక్కువ శాతం డిజర్టే, ఇరాక్ అయినా ఇరాన్ అయినా ఎక్కువ శాతం భూమి డిజర్టే. కానీ యూఫ్రటీస్, టైగ్రస్ ఈ రివర్స్ వలన కొంత భూభాగం అక్కడ కూడా మంచి ఫర్టైల్గా ఉండటం, దాన్ని ఫర్టైల్ క్రిసెంట్ అంటారు, ఫర్టైల్ రీజియన్ అన్నమాట. సో ఈ ప్రాంతాల నుంచి సివిలైజేషన్ ఉద్భవించింది. అయితే ఏ సివిలైజేషన్కైనా కానీ కొన్ని లక్షణాలు మనం స్టడీ చేస్తాం. ఏంటంటే అక్కడ ఉన్న సంస్కృతి ఏంటి, ఎందుకు మనం వాటిని సివిలైజేషన్స్గా పరిగణిస్తాము. ఎందుకంటే ఆ టైమ్స్లో ఎప్పుడైతే సివిలైజేషన్స్ ఈ ప్రాంతాలు మనం పేర్కొన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సివిలైజేషన్ ఉందని చెప్తున్నాము, మిగతా ప్రాంతాల్లో సివిలైజేషన్ లేదు. ఆ టైమ్స్లో నియోలిథిక్ ఏజ్ అని అంటే స్టోన్ పరికరాలను ఉపయోగించే సంస్కృతులలో ఉన్న జనావాసాలు ఉండేవి. కానీ ఈ సివిలైజేషన్స్ యొక్క లక్షణం ఏంటి అంటే వీటిల్లో వృత్తి పనులు బాగా పెంపొందుతాయి, అగ్రికల్చర్ పెంపొందుతుంది, అంటే నాన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కూడా ఉంటుందన్నమాట ఈ వృత్తి పనుల నుంచి. అంటే మెటల్స్ యూజ్ చేయడం, ఇతర అంటే ఏ కంఫర్ట్స్ అయితే టెక్నాలజికల్గా అప్పటి సమాజాలకు అవసరమో అవి ఉత్పత్తి చేసుకోవడం. అర్బన్ సంస్కృతి అంటే పట్టణ నాగరికత, ఈ నాగరికత అనేది పట్టణాలకి వర్తిస్తుంది. మహారాజు, సమంతరాజు వంటి పరిపాలన వ్యవస్థను భారత్ నుంచే ఇరాన్ ఇరాక్ నేర్చుకున్నాయి అంటారు, కరెక్టేనా? పట్టణ నాగరికత వచ్చాక అది రాజకీయ వ్యవస్థ గురించి మీకు చెప్తున్నారు. నాగరికతని ఎందుకు పిలుస్తాము అంటే ఎక్కడైతే ఈ పట్టణ నాగరికత ఉంటుందో ఆ ప్రాంతాలని నాగరికతగా పేర్కొంటాము. సంస్కృతి నాగరికతల గురించే మనం సివిలైజేషన్స్లో చెప్పుకుంటాం. కాబట్టి ఇంకా అక్కడ పర్టికులర్లీ ఈ పర్షియన్ సంస్కృతిలోను ఈజిప్షియన్ సంస్కృతిలోను
ఈ బ్యూరోక్రసీ ఏదైతే మీరు గవర్నర్స్ వాళ్ళ గురించి ప్రస్తావించారో అలాంటి వ్యవస్థ కూడా ఉంది. అదే మనకి సింధు నాగరికతలో ఈ బ్యూరోక్రసీని గురించిన అంటే వివరాలు మనకి కనపడవు. కానీ బ్యూరోక్రసీని వీళ్ళు అఫ్కోర్స్ ఈ 2 నాగరికతల్లో ఈజిప్షియన్ అండ్ రోమన్ సంస్కృతిలో కూడా ఉంది ఈ బ్యూరోక్రసీ అనేది. వీళ్ళు అపాయింటెడ్ పీపుల్ అన్నమాట, హూ ఆర్ ఆన్సరబుల్ టు ది రూలర్స్. అనేక డైనాసిటీస్ ఈ పర్షియన్ ఏరియాని పరిపాలించాయి. అన్నిటికంటే పెద్ద సామ్రాజ్యం ఎఖమెనిద్ సామ్రాజ్యం. వాళ్ళు అనేక మంది మీద వాళ్ళ యొక్క అథారిటీని ఎక్సర్సైజ్ చేయగలిగారు, అంటే స్ప్రెడ్ చేసుకున్నారు అనమాట వాళ్ళ పవర్. సో అలా పవర్ఫుల్గా కొన్ని డైనాసిటీస్ ఎమర్జ్ అయ్యాయి ఈ 2 ప్రాంతాల్లో కూడా, అంటే మెసొపొటేమియా అండ్ పర్షియాలో. ఎప్పుడైతే ఎఖమెనిద్ పరిపాలన జరిగిందో అప్పుడు ఈ మెసొపొటేమియా కూడా వాళ్ళ కింద రాజ్యంగానే కంటిన్యూ అయింది. అయితే వీళ్ళు వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా లాయల్గా ఉంటారో, వాళ్ళకి నమ్మకస్తులైన వాళ్ళని వారియర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వారియర్ సంస్కృతి. వీళ్ళు యుద్ధాల ద్వారా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుకోగలిగిన రాజ్యాలు. ఈ విస్తరణకు ఉపయోగపడిన ఈ చీఫ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఈ ఆర్మీ చీఫ్స్, వాళ్ళు గవర్నర్స్గా అపాయింట్ చేసేవాళ్ళు. వాళ్ళని ప్రావిన్షియల్ గవర్నర్స్ అంటాం, వాళ్ళని సత్రాప్స్ అని కూడా అంటాం. మన చంద్రగుప్త మహారాజు గారి భార్య హెలెన్ కూడా అంటే అక్కడి నుంచే వచ్చారంటారు. దీని వివరాలు ఏంటో చెప్తారా? ఇప్పుడు ఉన్న సామ్రాజ్యాలు వర్తక వ్యాపారాలుగా వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్టెడ్. మన దగ్గర కూడా సింధు నాగరికత టైంలో కూడా లోథాల్లో మనకి పోర్ట్ టౌన్ కనపడుతుంది. అక్కడి నుంచే అనేక షిప్స్ పోయేవి. ఆ షిప్స్లో మన దేశంలో ఉన్న అనేక వాల్యుబుల్ వస్తువులన్నిటినీ కూడా ఈ పర్షియాకి రోమ్ ప్రాంతం దాకా కూడా మనం ట్రేడ్ చేసినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈ పర్షియన్ రాజుల యొక్క అంటే వాళ్ళు పర్టికులర్లీ మనం చూస్తే మ్యాసిడోనియా నుంచి వచ్చిన అలెగ్జాండర్ టైంలో అతను మన మీద యుద్ధం చేసి వాపసు వెళ్ళిపోయాక అతను మన ప్రాంతంలో సత్రాప్స్ని నియమించడం జరిగింది. ఆ నియమించిన సత్రాప్స్ తోటి ఇతర అంటే ఈ పర్షియన్ రూలర్స్ తోటి మనకి మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అవి ఏర్పడినప్పుడు మౌర్య సామ్రాజ్య సమయంలో, అంటే చంద్రగుప్త మౌర్యుడి కాలంలో, ఆయనకు ఒక భార్య హెలెన్ అని ఆ ప్రాంత స్త్రీ ఆయనకు వచ్చింది. దాని గురించి ఇక్కడ మనకి కొన్ని గ్రంథాల్లో రాస్తారు. ఇండికా అనే గ్రంథంలో చీర ఏదైతే ఉందో ఇప్పుడు మన భారతీయ స్త్రీ కట్టుకునేది, ఇలాంటి చీరలే వాళ్ళు కూడా ఆడవాళ్ళు కట్టుకున్నారు. వాటి యొక్క నెరవు అంటే ప్రస్తుతం మనం కట్టుకునేవి 7 గజాలు అలా ఉన్నాయి. అప్పట్లో మన పూర్వీకులు కూడా ఇక్కడ 9 గజాలు చీరలు కట్టడం మనకు తెలుసు. మన అమ్మమ్మల టైంలో కానీ పెద్దవాళ్ళ టైంలో కానీ 9 గజాలు చీరలు కట్టుకునేవాళ్ళు. ఆమె కూడా అలా 9 గజాల చీరలు కట్టింది. సో ఇలా ఎంతో బాగా, అంటే మన రాజు యొక్క భార్యగా అక్కడ ప్రాంతం నుంచి స్త్రీ వచ్చి పెళ్లి చేస్తుంది. వచ్చిందంటే వాళ్ళతో సంబంధం ఏర్పడ్డాక. అలాగే మౌర్య రాజుని చంద్రగుప్తుడిని శాంటికోటస్ అని వాళ్ళు పేర్కొంటారు. గ్రీక్ రాజు అడుగుతాడు, నా దేశానికి ఒక ఫిలాసఫర్ని కూడా పంపించు. ఆయన 3-4 వస్తువులు అడుగుతాడు ఈ దేశం యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని గురించి. ఇక్కడ నేసిన వస్త్రాలు, ఇక్కడ ఆభరణాలు, ఇవి కాకుండా ఫిలాసఫర్ని పంపమంటాడు. ఇక్కడ వైన్ కావాలి ఆయనకంటే ఇక్కడి నుంచి పండ్లు పదార్థాలతో తయారు చేసినవి ఏవో తీసుకుంటాడు. అక్కడి నుంచి వైన్ పంపిస్తాడు. ఇక్కడి నుంచి ఫిలాసఫర్ని పంపించమని కూడా అడుగుతాడు. ఫిలాసఫర్ అంటే వేదాధ్యయనము పండితుళ్ళు అన్నమాట. పండితుల్ని అక్కడికి పంపించమని అడుగుతాడు. ఇంతేకాక మనకి వరాహమిహిరుడు గొప్ప సైంటిస్ట్, మనందరికీ తెలుసు కదా. ఆయన మ్యాథమెటిషియన్,
జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు. ఇప్పుడు మనకి ఆ కాలంలో జ్యోతిష్ శాస్త్రము, ఈ గణిత శాస్త్రము, ఈ అస్ట్రానమీ ఏదైతే మనకి దీన్ని ఏమంటారు, అదే జ్యోతిష్ శాస్త్రం అనుకుంటాను, అస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. వీటన్నిటికీ కనెక్టెడ్గానే వాళ్ళ అధ్యయనం ఉండేది, వాళ్ళు రాసిన శాస్త్రాలు ఉండేవి. వరాహమిహిరుడు అక్కడికి వెళ్ళాడు. ఏంటంటే పర్షియన్ రాజు యొక్క ఆస్థానంలో ఆయనకి స్థానం దొరికింది. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి నేర్పించాడు గణితం, ఖగోళ శాస్త్రం, వీటిని. ఎందుకంటే జ్యోతిష్యం అంటే అదేమి శాస్త్రం కాకుండా లేదు, అది చాలా సైంటిఫిక్గా ఎంతో ప్రిసిషన్ తోటి వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు ఏం జరుగుతాయి, ఎప్పుడు వానలు వస్తాయి. మనకి వాళ్ళందరూ ఇప్పుడు వెస్ట్రన్ సంస్కృతిలో కొపర్నికస్, గెలీలియో పుట్టే కంటే ముందరే మనది భూమి గోళం అని తెలుసు, చంద్ర సూర్య గ్రహణాలు ఎలా జరుగుతాయో, ఏ గ్రహాల స్థానాలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయో అన్ని మన దగ్గర చెప్పేవాళ్ళు. ఇలాంటి మంచి, అంటే వాళ్ళ యొక్క గణిత శాస్త్రం, వాళ్ళ యొక్క ఊహ, వాళ్ళ యొక్క ఎస్టిమేషన్ ఏదైతే ఉందో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, మూన్ అండ్ ఎర్త్, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అధ్యయనం చేయబడ్డాయి. వాళ్ళు ఏ పరికరాలని ఉపయోగించారనేది మనకి తెలియదు. తెలియదు కానీ వాళ్ళు చేసిన స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అద్భుతం. ఈ రోజు కూడా మనకి ఏం పరికరాలు ఉపయోగించారో మనకి తెలియదు. భారతదేశం నుంచి రత్నాలు, ఆభరణాలను ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలలో బాగా ఇష్టపడేవారట. అయితే 100 ఏళ్ల క్రితమే చాలా వ్యాపారం నడిచేదంటారు. మరి దీని సంగతి ఏంటంటారు లక్ష్మి గారు? పర్టికులర్లీ రోమ్ దాకా సిల్క్ రూట్ ఉండదు. రోమన్ రాణి భారతదేశాన్ని నుంచి వచ్చిన సిల్క్ బట్టలు కట్టుకునేది. ఇక్కడి నుంచి వచ్చిన రత్నాలు, వైఢూర్యాలు, వజ్రాలతోటి ఆమె చెప్పులు కూడా తయారు చేయించుకుంది. అంటే అంత లెవెల్లో ఇక్కడి నుంచి వర్తకం జరిగేది. మన దగ్గర నుంచి అన్ని ప్రీషియస్ స్టోన్స్, ఈ సిల్క్ నేయబడిన వస్త్రాలు మనం బయట దేశాలకి వర్తకం చేసేవాళ్ళు. ఆ వర్తకంతో వచ్చిన గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ కాయిన్స్, అంటే రోమన్ కాయిన్స్, అవన్నీ కూడా మన దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగిన ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో దొరుకుతున్నాయి. ఇంతే కాకుండా ఈ సిల్క్ రూట్ గురించి మీరు అడిగారు. సిల్క్ రూట్ చైనా నుంచి రోమ్ దాకా, అది త్రూ ఈ మిడిల్ ఈస్ట్ నుంచే పోతుంది, పర్షియా నుంచే పోతుంది. పర్షియన్ రాణులు కూడా చాలా వాళ్ళ యొక్క వస్త్రధారణ, పర్షియన్ రాణులే కాదు రాజులు, వాళ్ళ యొక్క వస్త్రధారణ అనేక మంది అనుకరించేవాళ్ళు, చాలామంది అనుకరించేవారు. గ్రీక్ ఇన్వేడర్ మన అలెగ్జాండర్ కూడా ఆయన పర్షియన్ వస్త్రధారణని చేశాడు. అంతేకాకుండా ఆయన ఆ ప్రాంతాన్ని జయించినప్పటికీ ఆయన ఏం చెప్తాడంటే, పర్షియాని జయించినప్పుడు అన్లెస్ మనం వాళ్ళని గౌరవించకపోతే, ఎవరినైతే మనం కాంకర్ చేశామో వాళ్ళ సంస్కృతిని మనం గౌరవించకపోతే మనం వాళ్ళ మీద మన ఆధిపత్యాన్ని నెలకొల్పలేము అంటారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ముస్లిం పాలకులు, బ్రిటిష్ పాలకులు వచ్చి మన మీద ఆధిపత్యాన్ని నెలకొల్పుకున్నప్పుడు మన సంస్కృతిని నాశనం చేయడానికి చూశారు. కానీ అలెగ్జాండర్ అలా చేయలేదు. అతను ఏం చెప్పాడంటే, ఎప్పుడైతే మనం ఆ సంస్కృతిని గౌరవిస్తామో వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మన పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన పర్షియన్ రిలీజియన్ని కానీ, పర్షియన్ వస్త్రధారణ కానీ, వాళ్ళ సాంస్కృతిక విలువల్ని కానీ, వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ వేటిని ఆయన డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ మీద పరిపాలన కొనసాగించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న సంస్కృతిని కూడా ఆయన గౌరవించడం బట్టే ఆయన అక్కడికి మన యొక్క ఫిలాసఫర్స్ని వాళ్ళని తీసుకోవడం అనేది జరిగింది. అసలు హిందూ పదం అనేది కూడా ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల నుంచే పుట్టిందంటారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? మన దేశాన్ని హిందూ అని పిలిచింది పర్షియన్సే. ఎందుకంటే పర్షియన్ లాంగ్వేజ్లో ఎస్ పలకడం లేదు వాళ్ళకి. సాని వాళ్ళు హెచ్ మీద రెస్ట్ చేస్తారనమాట వాళ్ళ పలకడంలో. ఇప్పుడు ఒక్కొక్క
ప్రాంతంలో ఇప్పుడు చూడండి, మనం ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతికి బ్రిటిషర్స్ మాట్లాడే పద్ధతికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అలా పర్షియన్స్ వాళ్ళు మాట్లాడే పద్ధతిలో సా లేదు. సింధు అనడాన్ని వాళ్ళే ఫస్ట్ మనల్ని హిందువులుగా పిలవడం అనేది జరిగింది. సో ఎవరైతే సింధు నది ప్రాంతంలో ఉన్న జనాలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రదేశాన్ని తోటి కాంటాక్ట్లోకి వచ్చారో అప్పుడు ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళు హిందూ అని పిలవడం జరిగింది. అలాగే వాళ్ళని పర్షియా అని పిలిచింది కూడా బయట వాళ్ళే. మన గ్రంథాల్లో కూడా పారసీకులు అని మెన్షన్ చేస్తారు వాళ్ళని. పర్షియన్స్ని పారసీకులు అని మెన్షన్ చేస్తారు మన గ్రంథాల్లో కూడా. తెలుగు గ్రంథాల్లో కూడా అంటే ఎర్లీ తెలుగు గ్రంథాల్లో చూస్తే పార్సీకం అనే మాట మనకి దొరుకుతుంది, పార్సీకులు అని. ఆ మహాభారతంలో అయితే ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల్ని ఏ రకంగా పేర్కొన్నారో మనం చెప్పుకోవచ్చు. వాళ్ళని అంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి ఎవరు వచ్చినా మ్లేచ్ఛాస్ అనేవాళ్ళు. అది ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం కదా. బర్బరులు, యవనులు అంటే కూడా గ్రీక్స్ అన్నమాట. బాహ్లీక, గాంధార అంటే మనకందరూ ఆఫ్ఘనిస్తాన్ అనేది తెలుసు. అట్లాగే బాహ్లీక అంటే బాల్టిక్ రీజియన్ అనమాట, అది మిడిల్ ఈస్ట్. ఆవిడ గాంధారి అక్కడి నుంచి వచ్చిన ఆవిడేనండి? ఎస్, గాంధారి ఈ గాంధార దేశాన్ని నుంచే వచ్చింది. అది ఇప్పుడు కాందహార్ అయింది. సింధుమతి, కేకయ, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి నార్త్ వెస్ట్ రీజియన్స్. శకులు, విరాధులు, పర్వతీయ రాజులు అంటున్నారు. అంటే పర్వత ప్రాంతాలకు సంబంధించిన రాజులు. ఇలా వీళ్ళందరూ అశ్వయుద్ధంలో చాలా గొప్ప నేర్పరులు అని చెప్పి మనకి మహాభారతం చెప్తుంది. అంటే ఆ యుద్ధకాండ అంతా వింటే కనుక మనకి చాలా చాలా విషయాలు తెలుస్తాయి. వాటిని చరిత్ర కాదని చెప్పి మహాభారతము, రామాయణము మిక్స్ అని చాలా అపోహలు మనకి క్రియేట్ చేసి అసలైన చరిత్రని మరుగుపడేటట్టు జరిగింది మన మోడర్న్ ఎడ్యుకేషన్లో. ఇదొక దురదృష్టం. ఇప్పుడు చదివితే మహాభారతంలో మనకి అనేక అంశాలు, అంటే ఈ ప్రాంత చరిత్ర అంతా మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఎంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం మీరు అడిగారు, అక్కడి నుంచి జనం ఇటు వచ్చారా, ఇటు నుంచి అటు వెళ్ళారు. ఇది రాకపోకలు రెండు తరఫుల నుంచి జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన కొన్ని వ్యవహారాలు, అంటే పర్టికులర్లీ ఆర్కిటెక్చర్లో మనకి పార్సీ సంస్కృతి యొక్క ఆర్కిటెక్చర్, అంటే ఆర్చులు కట్టడం, ఇలాంటి కట్టడాలలో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది, పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్. అదేవిధంగా మన యొక్క సంస్కృతి ఇందాక చెప్పినట్లుగా ఆస్ట్రానమీలో, సైంటిఫిక్ నాలెడ్జ్లో, రిలీజియన్, మనం హోమాలను చేసుకున్నాం కదా, వీటిని సోమరసం స్వీకరించడం మన యజ్ఞయాగాదుల్లో జరిగేది. ఈ యజ్ఞయాగాదుల్లో సోమరసం ఏదైతే ఉందో ఆ సోమానే వాళ్ళు హోమ అనడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హోమ అనేది యజ్ఞానికి అప్లై అవ్వడం అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా భాషాపరంగా చూస్తే కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. వాళ్ళు ఖరోష్టి లిపిలో రాసేవాళ్ళు. పార్షియన్ లాంగ్వేజీ, గ్రీక్ లాంగ్వేజీ, అరాబిక్ అండ్ సంస్కృతం, వీటన్నిటికీ చాలా క్లోజ్ రిలేషన్ మనకు కనపడుతుంది. అన్నిటికంటే ఎక్కువ రిలేషన్ పర్షియన్ లాంగ్వేజ్కి, సంస్కృతానికి కనపడుతుంది. వాటిల్లో మాటలు, వాళ్ళు కూడా మన దేశంలో వేదిక కాలంలో యజ్ఞయాగాదులు చేసిన విధంగా అక్కడ రాజుల ఇప్పుడు తవ్వకాలలో బయటపడ్డాయి యజ్ఞకుండాలు. అక్కడ రాజులు కూడా యజ్ఞాలు చేశారు. వాళ్ళ యొక్క పదజాలంలో మన యొక్క సంస్కృతి, మన యొక్క పూజా విధానం మనకి కనపడుతుంది. ఖరోష్టి రీతిలో రాయబడ్డాయి. ఆ లోపల ఇన్స్క్రిప్షన్స్లో ఇప్పుడు లేటెస్ట్గా చేసిన రీసెర్చ్లో, అంటే ఎక్స్కవేషన్స్లో ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఇక్కడి నుంచి కొన్ని అటు వెళితే, కొన్ని అక్కడి నుంచి, అంటే ఆ ప్రాంత ప్రజల యొక్క వస్త్రధారణ కానివ్వండి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళల్లో ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, గవర్నర్స్ని అపాయింట్ చేసుకోవడం, ఇలాంటి సిస్టమ్. అంతేకాకుండా ఎడిక్స్ అని ఇందాక చెప్పాను కదా, అశోకుడు ఎడిక్స్, వాటి తెలుగులో ఏమంటున్నారండి,
వాళ్ళు అనేక శిలా శాసనాల్ని పెట్టడం జరిగింది. ఈ శాసనాలు పెట్టే విధానం ఏదైతే ఉందో, గవర్నర్స్ని అపాయింట్ చేసే విధానం ఏదైతే ఉందో, అది పారసీకుల నుంచే మనకు వచ్చింది. ఎందుకు అంటే మన దగ్గర సామంత రాజులు ఉండేవాళ్ళు. సామంతులు వాళ్ళు అపాయింటెడ్ చీఫ్స్ కాదు, అదే సత్రాప్స్. వీళ్ళేమో సత్రాప్స్ అంటారు వాళ్ళ దగ్గర ఉన్న గవర్నర్స్, ప్రావిన్షియల్ గవర్నర్స్. వాళ్ళు అపాయింటెడ్, ఆయన అపాయింట్ చేయొచ్చు, ఆయనకి నచ్చకపోతే తీసేయచ్చు. ఇక్కడ అలా కాదు, వీళ్ళు ఆ లొకాలిటీస్లో చీఫ్స్గా ఇవాల్వ్ అయిన వాళ్ళు, ఇవాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాంతాల యొక్క గవర్నెన్స్, వాళ్ళ సొంత ఆర్మీ ఉండడం, ఆ ఆర్మీని రాజుకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు సహకారంగా పంపించడం, ఇవన్నీ మన సామంత రాజులతోటి ఉండేది. సామంత రాజులు అంటే వాళ్ళల్లో చాలా పవర్ఫుల్ సామంత రాజు ఉంటే వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు కూడా ఉండేవి. అంటే బియ్యం తీసుకునేవాళ్ళు, భార్యలను తీసుకోవడం అనేది కూడా రాజు చేసేవాళ్ళు. ఈ తర్వాత ఏమైంది, మౌర్యుల కాలం నుంచి ప్రావిన్షియల్ గవర్నర్స్ లాంటి వాళ్ళని కొందరిని అక్కడక్కడ అపాయింట్ చేయడం జరిగింది. అది ఎవరిని చేశారు అంటే ఆయన కుమారులనే చేశాడు. ధర్మ ప్రచారానికి కూడా ఆయన యొక్క కుమారులు, అంటే అనేక మంది భార్యలు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళని ప్రాంతాలకి పంపించి, ఇప్పుడు మన సంఘమిత్ర అనే ఆమె కూతుర్ని కూడా పంపించాడు శ్రీలంక అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా ఇతర ప్రాంతాలకి తన యొక్క పిల్లల్ని పంపించి ధర్మ ప్రచారం చేయించాడు అశోకుడు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్, అంటే ప్రచారం చేయడం అనే ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ నుంచి వచ్చింది. సో అటు ఇటు కూడా సంబంధ బాంధవ్యాలు, అంటే జనాలు రావడం పోవడం, గవర్నర్స్గా వీళ్ళని పారసీకులను కూడా పెట్టుకోవడం, వాళ్ళ స్త్రీలను కూడా పెళ్ళాడడం అనేది జరిగింది. మన గ్రంథాలను కూడా పర్షియన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన స్కాలర్స్ రామాయణ మహాభారతాలని పర్షియన్ భాషలోకి అనువదించుకోవడం చేశారు. అదేవిధంగా పంచతంత్రాన్ని కూడా వాళ్ళ భాషలోకి అనువదించుకుని ఇప్పటికీ కుర్స్ ఎవరైతే ఉన్నారో, ఇరాక్ ప్రాంతంలో కుర్స్ గురించి వింటూ ఉంటాం కదా, వాళ్ళందరి ఇళ్లల్లో కూడా ఇప్పటికీ పంచతంత్రం ఉంటుంది. పంచతంత్రం అంటే వీళ్ళు అధ్యయనం చేస్తారు గ్రంథాల్లో. సో మన దేశంలో ఉన్న గొప్ప గ్రంథాలని వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని నేర్చుకోవడానికి వెనకాడలేదు. సో పర్షియన్ సంస్కృతిని అంతటినీ కూడా ఎవరు పరిపాలించినా వాళ్ళు ఆ సంస్కృతిని రక్షించారు. కానీ ఎప్పుడైతే ఇస్లాం ఆ ప్రాంతానికి వచ్చిందో అప్పటి నుంచి ఈ వాళ్ళ దగ్గరున్న పూర్వ సంస్కృతిని నిర్లక్ష్యం చేయడం మనకు కనపడుతుంది. చూశారు కదండి, మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలతో వందల సంవత్సరాల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయని హిస్టరీ ప్రొఫెసర్ లక్ష్మి గారు చెప్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్కు హెడ్గా పనిచేసి ప్రాచీన చరిత్ర మీద అనేక పుస్తకాలు రాసిన నిపుణులు లక్ష్మి గారు. ధన్యవాదాలండి. నమస్తే. Mind Media, the voice of India.